కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్స్ బ్రో, ఏంటంటే అక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేవు, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, అది కూడా బలమైన క్యారెక్టర్స్. అండ్ మీరు చెప్పిన ఈ యొక్క స్టోరీ ఏంటంటే ఆ పోక్సో యాక్ట్ గురించి చదివిన ఆ ఫైల్, ఆ అబ్బాయి ఆ డెస్ట్ మీద రాసిన ఐ లవ్ యూ, సో అదే మిమ్మల్ని ఈ మెయిన్గా ప్రేరేపించింది అనుకోవచ్చా? అదని కాదు, అంటే చాలా ఇన్సిడెంట్స్ అండి, చాలా కేస్ ఫైల్స్, వాటిలో అన్నిట్లో క్రక్స్ మెటీరియల్ ఉంది. ఈ కథ ఫిక్షనల్, కంప్లీట్ ఫిక్షనల్ కథ. ఇదే కోర్ట్ అనే సినిమాలో జరిగిన కథ మొత్తం ఫిక్షనల్, కానీ ఎసెన్స్ మాత్రం ఒక్కొక్క కేస్ ఫైల్లో నుంచి లాక్కుంటూ వచ్చింది. పర్టికులర్లీ దాని గురించే చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను దానికి, అందుకే అది ఒక్కటే చెప్పాను. కానీ మిగతాటిల్లో కూడా ఇట్లాంటివేనండి ఇన్సిడెంట్లు. అంటే 16 years అమ్మాయి, అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 21 years అబ్బాయిని లవ్ చేసి అది ఇంట్లో చెప్పేసి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి అమ్మాయిల ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే రెండిళ్ళ మధ్య కొన్ని గొడవలు జరిగితే ఆ అమ్మాయి నైట్కి నైట్ వచ్చేసి ఈ అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళు 16 years అమ్మాయి, 21 years అబ్బాయి, వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం, లైఫ్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటిది? ఆబ్వియస్లీ వాడి మీద పోక్సో పడింది. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు కేసు పెడితే పోలీసులు వచ్చి ఎత్తుక్కుంటూ వస్తే ఎంతసేపు అండి దొరకడం. దొరికేశారు. దొరికిన తర్వాత అమ్మాయిని తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. వీడు మాత్రం జైలుకి వెళ్ళాడు. 6 years శిక్ష పడిందండి, 6 years జైల్లో ఉన్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే మీకు ఇందాక కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ దాని ఒక్కదాని వల్ల కాదు, ఇట్లాంటి ఇప్పుడు చెప్పానా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా అన్ని దళాల నుంచి తీసుకొని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ కొన్ని వందల కేసులు ఉన్నాయి ఓన్లీ మిస్యూజల్ ఆఫ్ పోక్సో. ఓకే, అంటే అమ్మాయి పేరెంట్స్కి కొంచెం మినిమం లీగల్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఎవరో లీగల్గా గైడ్ చేసేవాడు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే పోక్సోని భయంకరంగా వాడచ్చు. ఓకే, బట్ పోక్సో యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అవసరం. అంటే ఇంత మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి యాక్ట్లో ప్రాబ్లం ఉందని నేను అంటలా. యాక్ట్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనం ఇలా అన్యాయం అయిపోతున్నారు తెలియక అని ఎంత మాట్లాడుతున్నామో, ఆ యాక్ట్ లేకపోతే అరాచకాలు కూడా అన్నీ జరుగుతాయి. సో యాక్ట్ చాలా అవసరం. యాక్ట్ అవసరం అన్నప్పుడు దాని మీద అవేర్నెస్ కూడా అంతే అవసరం. రైట్, అదే నా ఫీలింగ్. అంతే. క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి అందులో మెయిన్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ విషయంలో ప్రాపర్గా ఎవరినన్నా చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇంతకుముందు వకీల్ సాబ్ మనం చూసాం. వకీల్ సాబ్లో ఎలా ఉంటుందంటే డి అంటే డి అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారి మధ్య జరుగుతూ ఉంటుంది. అలా టైప్ ఆఫ్ ఇక్కడ దర్శి గారు అండ్ హర్షవర్ధన్ గారి మధ్యలో. సో ఎట్లా క్రియేట్ చేశారు బ్రో? ఏదైనా ఇన్స్పిరేషన్స్ కానీ ఎట్లా ఏమైనా తీసుకున్నారా ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ ఒకసారి అలా బింజ్ వాచ్ చేసాం మొత్తం. అంటే డేస్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఇది అన్నట్టు కొద్దిగా గ్యాప్లు ఇచ్చుకొని ఈ సినిమాలో ఏముంది, ఇందులో హై ఎలిమెంట్ ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ, అంటే ఆ సినిమాల నుంచి లాగేసి రాసామని కాదు, ఇన్స్పిరేషన్. అంటే ఖచ్చితంగా కోర్ట్ రూమ్ అంటే ఓ ప్రాసిక్యూషన్ లాయర్, ఓ డిఫెన్స్ లాయర్ కొట్టుకోవాలి. ఏ సినిమా అయినా ఇదే జరగాలి, అంతకుమించి ఇంకేం చేయలేం. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇద్దరు కొట్టుకోవాలి, ప్రాసిక్యూషన్ లాయర్, డిఫెన్స్ లాయర్. ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్స్ అన్నిట్లో ఎట్లా కొట్టుకున్నారు, ఎలా జరిగినాయి. జాలీ ఎల్ఎల్బీస్ కానీ, ఓ మై గాడ్, బందా కాఫీ హే, జనగణమన, జై భీము, ఏమున్నాయి అసలు అన్ని. పింక్ మెయిన్. ఇట్లా కాజోల్ గారు చేసింది ద ట్రైల్ అని వెబ్ సిరీస్, అది ద ట్రైల్. రవికిషన్ గారు చేసింది మామ్లా లీగల్ హే, అది. అన్నీ ఒకసారి వేస్తే రౌండ్ ఓకే. వీటిలన్నింటినీ మించి ఒక క్యారెక్టర్ చేయాలని మేము అనుకోలేదు, కానీ ఇలా ఉండొచ్చు. అపోజిషన్ లాయర్ ఇలా ఉండొచ్చు, ప్రొటాగనిస్ట్ అంటే మన డిఫెన్స్ లాయర్ మన ప్రొటాగనిస్ట్ కాబట్టి డిఫెన్స్ లాయర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బీయింగ్ ప్రొటాగనిస్ట్ కొన్ని చేయకూడదు. అపోజిషన్ లాయర్ ఎక్కచ్చు, అతనికి ఆ వాయిస్ ఉండొచ్చు, కొంచెం రైజ్ వెళ్ళొచ్చు. సో ఇట్లా కొన్ని పారామీటర్స్ గీసుకొని ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని కొన్ని బార్లు సెట్ చేసి ఉన్నాం. ఇంకా ఓల్డ్ అండి, బాగా వెనక్కి కూడా వెళ్ళాం. 12 Angry Men 1953 సినిమా. 12 Angry Men 1953లో వచ్చిందని ఏదో పాత సినిమా అనడానికి లేదు, అది క్లాసిక్. అది ఏ రోజైనా రిలవెంట్గా ఉంటుంది. అది వండర్ఫుల్ సినిమా అది 12 Angry Men. అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్, అంటే మీకు ఇక్కడేమి అగ్రెసివ్ అయిపోయి కొట్టేస్తాననే మూమెంట్లో రారు క్యారెక్టర్స్, ముందుకు రారు మనకు కోర్టులో. మన సినిమాలో కొట్టేద్దాం వీడిని లేదా ఏదో చేద్దాం అని పర్సనల్ గ్రెడ్జ్ లేదా పర్సనల్ రివెంజ్ మీదకి వెళ్ళదు క్యారెక్టర్స్ ఎక్కడ కూడా.
అలాంటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడాలి క్యారెక్టర్స్. అది 12 యాంగ్రీ మ్యాన్ నుంచి బాగా అసలు మొత్తం ఆ, మాట్లాడుతూనే ఓన్లీ మాటలతోనే ఒక రూమ్లో. అది మీరు చూసారా 12 యాంగ్రీ మ్యాన్? లేదు చూడలేదండి. చూడండి, బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. రైటింగ్లో ఒక విషయంలో అంటే ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదు, ఏంటంటే ఈ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ విషయానికి వరకే అని చెప్పేసి ఒక సీన్లో భలే కన్వే చేశారు. అది నేను చెప్తాను. ఏంటంటే ఒకసారి ప్రియదర్శి గారు రిటర్న్ వచ్చిన తర్వాత, మళ్ళీ ఒకసారి కేసు వదిలిపెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత, ఇక్కడ రోహిణి గారు కేసుకి అటెండ్ అవుతారు. అక్కడ హీరింగ్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగేటప్పటికి అప్పుడు హర్షవర్ధన్ గారు దర్శి గారిని అడుగుతారు, అంటే ఆవిడతో అవసరం ఉందా అండి వెళ్ళొచ్చాను. అది అడిగే విధానం అనేది కూడా అరే మనకేం లేదండి అదంతా ఇక్కడ మాత్రం ఏం లేదు అన్నట్టు అట్లా అంటే అయ్యేటట్టు చూపించారనమాట. దట్ వాస్ వెరీ బ్రిలియంట్. అంటే అక్కడ యాక్చువల్ ఇంటెన్షన్ ఇది కన్వే చేయడానికి కాదు, యాక్చువల్ ఇంటెన్షన్ వచ్చేసి పిలిపించింది వాళ్ళు, అంటే డిఫెన్స్ వాళ్ళు ఈ విట్నెస్ని క్రాస్ చేయడానికి. అని వీళ్ళు పిలిపించారు కాబట్టి వీళ్ళతో అయిపోయిందా మీ క్రాసింగ్ ఇంకా ఉందా అని వాళ్ళని అడిగి పంపించారు. ఓకే, లేదు ఇంకా ఉంది, నేను వాళ్ళని ఇంకా క్వశ్చన్ చేస్తానంటే వాళ్ళు ఉండాలి. లేదు అవసరం లేదనుకుంటే వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళు పిలిపించారు కాబట్టి విట్నెస్ని, సో వాళ్ళని అడిగి పంపిస్తారు. నేనేదో కొత్త యాంగిల్ తీసుకొచ్చేట్టున్నాను. అంతేనండి, పర్స్పెక్టివ్స్. అది చాలాసార్లు అనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఒక సినిమా మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది అని చెప్పి డైరెక్టర్ ఇది చేశాడు రా, బ్రిలియంట్గా ఉంది ఇది డైరెక్టర్ అంటే. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, అంటే మా డిస్కషన్స్లో టీమ్స్లో మాట్లాడుకునేటప్పుడు ఇది డైరెక్టర్ ఇది చేశాడంటే డైరెక్టర్ తెలుసా ఈ విషయం అనుకుంటాను నేను. మనం అంత ఎక్కువ అంటే మనకి బాగా నచ్చి కనెక్ట్ అయిపోతే మనం వెతుక్కుంటామండి ఇందులో ఇంకేం బాగుంది, అండర్లయింగ్ పాయింట్స్ ఇంకేం ఉన్నాయి అని మనం. అది సబ్ కాన్షియస్ మైండ్ అండి, అది జరుగుతుంది. అది దానికి ఎవరిని ఏమనలేం. ఓకే, ఇంట్రెస్ట్ కొద్దీ ఎతికేసుకుంటాం అంతే. అది హ్యాపీనెస్. అంటే మీరు వర్క్ చేసిన ప్రీవియస్ మూవీస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రారా కృష్ణయ్య, ఊర్వశి రాక్షసు, ఇలా అన్ని మూవీస్ అనేది కూడా కంప్లీట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ అలా ఏమి ఉండదు. అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అనేది వర్క్ నేర్చుకోవడానికండి. ఇండస్ట్రీ ఫంక్షనింగ్ తెలియాలి. అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఏ క్రాఫ్ట్ వాళ్ళు ఏ పని చేస్తారు, ఏ పని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే ఏ పని అవుతుంది, ఎవరికి ఏ పని చెప్పకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా తెలుసుకో. ఈ వర్క్ నేర్చుకోవడానికి అండి, ఈ ఫంక్షనింగ్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా తప్ప మన క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని కానీ లేదా మనకున్న స్ట్రెంగ్త్ని కానీ ఇవన్నీ ఒక సినిమాకి పనిచేయడం వల్ల మారుతాయని నేను అనుకోను. లేదు అంటే మనం చేసే వర్క్స్ని బట్టి కూడా ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంచెం ఎక్కడో చోట పడే ఉంటుంది అనమాట. సో నేను ఆ రకంగా నేను క్వశ్చన్. అవును, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే అది మనకి ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద పడుతుంది దాని ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అంటే డీలింగ్ విత్ ఆర్టిస్ట్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్తో మాట్లాడి అంటే ఏది ఎలా కమ్యూనికేట్ చేస్తే పని అవుతుంది, ఇట్లా ఇవి వరకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మనం పనిచేసిన సినిమాల నుంచి. థాట్ ప్రాసెస్ కానీ క్రియేటివ్ మెటీరియల్స్ కానీ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. ఓకే, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే.